హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్. అండ్ కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న, ఆల్రెడీ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా. లవ్ యూ ఆల్. మనం రీసెంట్గా చేసిన వీడియోస్కి విశేష స్పందన వస్తుంది. అక్క, మీరు చెప్పినట్టు మా పర్సన్తో మాకు రీయూనియన్ అయ్యింది. దాదాపు 2.5 సంవత్సరం నుంచి దూరంగా ఉంటున్న మా లైఫ్లోకి మా పర్సన్ ఎంటర్ అయ్యారు, వచ్చారు. మీరు ఎలా చెప్తున్నారో ఆ పర్సన్ నోట్ నుంచి మాకు అలాగే వినపడుతున్నాయని వాళ్ళు ఒక మెస్మరైజింగ్ లాగా ఫీడ్బ్యాక్స్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే, చూద్దాము కొన్ని. హాయ్ మేడం, బాగున్నారా? మీ హెల్త్ బాగుందా? ఏంటి మేడం మీరు ఎలా చెప్తున్నారు మేడం? నాకు అర్థం కావట్లేదు. అసలు చూసే వాళ్ళు కూడా చెప్పారేమో అలా చెప్తున్నారు మీరు. అస్సలు ఎట్లా ఉందా ఏమో మీ ఎనర్జీ, కానీ చాలా బాగా చెప్తున్నారు మేడం. రీడింగ్ మాత్రం నిజం మేడం, అసలు మీరు చూసినట్టే చెప్పేస్తున్నారు మేడం. అసలుకి ఏమంటారు మేడం? ఇప్పుడు నీకు ఇంత బాగా చెప్పాను మేడం క్లియర్గా. ఒకప్పుడు అయితే నేను తన గురించి తలుచుకుంటేనే కంట్లో నీళ్ళు, అసలు ఎవరితో నేను మాట్లాడలేను మేడం. అలాంటిది మీరు చెప్పే మాటలకి హీల్ అయిపోయాయి మేడం. నాకు తన అవసరమే లేదు మేడం. నాకు ఇంకా అట్లా అనిపిస్తుంది నాకు. వాళ్ళేం మనకు ఫస్ట్ నుంచి లేరు కదా మేడం, అది అనిపిస్తుంది మీరు చెప్పినట్టు. కానీ మీరు చెప్తుంటే మేడం మధ్యలో భలే జోకులు వేస్తారు మేడం. అసలు ఆ జోకులో మేడం ఈరోజు ఏం చెప్తాదో వాళ్ళ రీడింగ్లో మా పర్సన్ గురించి బ్యాడ్గానే నవ్వు వస్తుంది మేడం. నిజం మేడం. నేనైతే తనకున్నారు అంటే థర్డ్ పార్టీ రీడింగ్ చూసిన కొత్తలే నేను మెసేజ్ చేద్దాం అనుకుంటున్నా మేడం మీకు. కాకపోతే నాకు ఇంకా మెసేజ్ చేస్తే కంట్లో నీళ్ళు వస్తుంటాయని ఇంకా నేను విట్టేద్దా. కానీ 3 months తర్వాత నేను మీ రీడింగ్ 3 months తర్వాత నేను ఇట్లా పెడుతున్నా. మీకు ఎప్పుడెప్పుడు చేయాలా మెసేజ్, ఎప్పుడెప్పుడు మీకు వాయిస్ మెసేజ్ పంపాలా అని ఎంత ఇష్టంగా ఉందో మేడం. అసలు మీరు చాలా చాలా బాగున్నారు మేడం. అసలుకి మీరు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. అసలుకి అమ్మ చెల్లి బాగున్నావా? వాని చెల్లి ఎలాగున్నావు తల్లి? వర్షాలమ్మ నెల అయింది కదా, వర్షాలు చాలా ఇబ్బంది పడిపోయాం. కానీ అవి ఎంత పర్ఫెక్ట్గా చెప్పావమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆ లవ్ మెసేజ్ మొత్తం నిన్నే ఫోన్లో అవన్నీ చెప్పారమ్మా. నువ్వు ఎలాగైతే చెప్తున్నావు అలాగే చెప్పారమ్మా. ఈ 2 సంవత్సరాలు బట్టి అతనిలో ఉన్న ఎమోషన్ మొత్తం నిన్నే నాకు ఫోన్ చేసుకొని ఇదే సేమ్ నువ్వు ఎలాగైతే చెప్పావమ్మా, సేమ్ మాటలు సేమ్ నిన్నేనమ్మా. నిన్న ఈవినింగ్ అమ్మా, నిజంగా తల్లి శనివారం మీద నువ్వు చెప్పావమ్మా. ఈ 2 రోజుల్లోని 3 daysలోని కానీ 4 daysలోని కానీ లేకపోతే వారంలోని కానీ మీకు మెసేజ్ ఏమి వస్తుంది, కాల్ ఏం చేస్తారు, మిమ్మల్ని వాళ్ళు బతిమాలుకుంటారు అని చెప్పావమ్మా. శనివారం నాడు చెప్పావు తల్లి. సండే రోజునే నన్ను ఫోన్ చేసుకొని నన్ను క్షమించు, నీ పట్ల నేను ఎంతో తప్పు చేశాను, నీకు మోసం చేశాను, నీ మనీ నేను తీసుకొని నేను చాలా ఇబ్బంది పెట్టాను, నాకు ఎంత క్షమాపణ అడిగారంటే, మా చెల్లి నీలోని దైవశక్తి ఉందమ్మా, నువ్వు చిన్నదానివమ్మా, నీకు 2 చేతులు పెట్టి నీకు నమస్కారం చేయకూడదురా, నీకు తప్పకూడదు, ఇది చేయకూడదమ్మా. నువ్వు చేసిన మేలుకి నీకు వెరీ 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 థ్యాంక్స్ రా చెల్లి. ఎలాగ నేను చెప్పాలి నాకు ఇట్లా అర్థం అవటం లేదమ్మా. నా బర్త్డే అయితే ఉంది జూలై 17న. అతను నన్ను మాట్లాడారమ్మా ఇవాళ ఉదయం. మళ్ళీ జూలై 17న నీ బర్త్డే ఉంది, నాకు గుర్తుంది, సర్ప్రైజ్ చేసుకుందాము, మన ఇద్దరం కూర్చొని అన్ని విధాలుగా మనం మాట్లాడుకుందాము, నేను చాలా మిస్ అవుతున్నాను రత్న. అమ్మా సేమ్ మెసేజ్ అదేనమ్మా. కానీ ఒకటి నువ్వు చెప్పావు తల్లి, ఒక 2-3 మాసాల కిందట అవతల వాళ్ళు కూడా ఆడవాళ్ళే కదా, మనం ఆడవాళ్ళకి శత్రువు అవ్వకూడదని చెప్పావు కదమ్మా.
ఆ మాట ప్రకారం పాటించానమ్మా. నాకు అతను వద్దులే, నేను కష్టపడి జీవిస్తున్నాను, ఏదో నాలో పొరపాటు జరిగిపోయింది, అతనికి నాకు ఏదో ఏ జన్మలోనో బంధం ఉన్నది, మన ఇద్దరికి తీరిపోయింది, మన జీవితం జీవించాలి, మన బిడ్డ కోసం జీవించాలి, భర్త లేనిదాన్ని కదా ఏదో చిన్నగా మోసపోయాను అనుకొని నన్ను నేను సమర్థించుకొని నేను వదిలేశానమ్మా. కానీ నీ రీడింగ్ మాత్రం ప్రతిరోజు చూస్తున్నావు అంటే నాకు ఇష్టం రా చెల్లి, ఐ లవ్ యూ రా చెల్లి. నీ రీడింగ్ చూస్తూనే ఉంటాను. నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకొని నీ రీడింగ్ చూసుకొని నాలో ఉన్న దుఃఖము బాధలన్నీ నేను నీ రీడింగ్తో అన్నీ మర్చిపోతానమ్మా. కానీ ఇప్పుడు సడన్గా అతను నాకు ఫోన్ చేసి నన్ను మీరు అది చెప్పినట్టుగా అమ్మా, అక్కడ మన ఫేస్బుక్లోని ప్రతిదీ తను అబ్జర్వ్ చేసేవారమ్మా. ఇవాళ ఎలాగైతే మీరు చెప్తున్నారు సేమ్ అమ్మ, ప్రతిదీ అతను నాకు అబ్జర్వ్ చేసి నా రాకపోకల్లోని నేను చేసిన వ్యాపారంలోని అన్నింటిలో నన్ను గుర్తించి ఇలాంటి మంచి అమ్మాయిని ఆవిడ నేను దూరం చేసుకున్నాను, నేను చాలా తప్పు చేశాను అనుకొని అతని తప్పు అతను తెలుసుకుని నిజంగా నన్ను ఎంత ఇగ్నోర్ చేశారో స్టార్టింగ్లోని నువ్వు చెప్పినట్టుగా నేను అతని వెంట పడేవాడిని. ఎందుకంటే నాకు తెలియదు, నేను అంతగా అతనికి ప్రమోషన్ అయిపోయాను. కానీ ఎప్పుడైతే నీ రేటింగ్ విన్నాను ఆ రోజు నుంచి నేను సెల్ఫ్ లవ్ చేసుకున్నాను, నేను ఎంప్రెస్లా తయారయ్యాను. నా వెనకతలు నా చెల్లి ఉంది, నా చెల్లి విన్నా ఆ రీడింగ్తో నేను చాలా చక్కగా నేను కోలుకుంటున్నాను. ఇది నాకు చాలు అనుకొని నేను ఎంత హ్యాపీగా ఉండేదాన్నమ్మా. కానీ ఇప్పుడు అతను పశ్చాత్తాపడి బాధపడి, లేదు రత్న నా జీవితం ఈ పరిస్థితిలో ఉంది, నేను నీకు మోసం చేశాను, నాకు అక్కడ శాంతి సుఖం లేదు, తన జీవితం అది వేరే వాటితో జీవిస్తుంది, నేను అందుకే మర్చిపోలేకపోతున్నాను, నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నన్ను ముందు కోరుకుంది ఇది నువ్వు కోరుకున్నావు కదా రత్న, అది నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మనం ఎలాగైనా మనం ఈ 17 తారీఖున మనం ఒక దగ్గర కలుస్తున్నాము, నువ్వు వస్తున్నావు రత్న, నీకోసం వెయిట్ చేస్తుంటాను అనుకొని ఇవాళ మెసేజ్ ఉదయం అదే ఇచ్చారమ్మా. అదే నాతో ఫోన్ చేసి డైరెక్ట్ మాట్లాడారమ్మా. నా చెల్లి అమ్మ ఇన్ని జీవితాలు నిలబడుతున్నావు, నేను ఎలాగా మరి నీకు నీకు చెప్పాలి, ఏ టీచర్ నేను తీర్చుకోవాలి చెల్లి, నేను ఎలాగ నీకు అభినందించాలని నాకే తెలియడం లేదు. నీ ప్రేమ నీ అభిమానం ఆడవాళ్ళ మీద అమ్మ నువ్వు 2 విధాలుగా మాట్లాడతావు, మగవాళ్ళలాగా మాట్లాడతావు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళలాగా మాట్లాడతావు. నిజంగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా తల్లి, ఎవరికి తప్పు పట్టనివ్వవు, ఎవరు చేసింది ముఖం చెప్పేస్తావు, అన్నింటిలో పాడికి నవ్వుతావు చూసావా, ఆ నవ్వు ఆ స్వాతంత్రము ఇమాజిన్ చేసుకుంటుంటావు కదమ్మా, దాంతో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. నీ చేతులతోటి నువ్వు ఇలా సప్లై చేస్తుంటే ఎంత ఇష్టపడమో నాకు తెలుసా. ఎన్ని పనులుంటే కరెక్ట్ టైంకి కూర్చుని పోతాను. మా చెల్లిది ఇప్పుడు రీడింగ్ వస్తుంది అనుకోని, నువ్వంటే నాకు అంత ఇష్టం కూడా తల్లి. ఐ లవ్ యూ అమ్మ. నన్ను నా పార్ట్నర్ని నువ్వు కలిపినందుకు దేవుడికి వేరే ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అక్క. ఇప్పుడే మీ వీడియో చూసి దానికి స్టార్ట్ అయిపోయి అనుకున్నా, మీరు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అంటారు అన్ని బ్లాక్ అయింది, అన్ని చక్రాలు బ్లాక్ అయింది పర్సన్కి అంటారు కదా, అది అనుకోని ఒక్క నిమిషం పడ్డారు మళ్ళీ వచ్చి చెప్పారు మీరు, అదేదో థ్రోట్ చక్ర బ్లాక్ అయింది ఈ పర్సన్కి, అన్నీ బ్లాక్ అన్నారు. అయ్యో నాకు నవ్వు మీ మాటలంటే నాకు చాలా ఇష్టం అక్క, మీరైనా ఇష్టం. ఎందుకంటే ఆ ఎడ్విట్ లేకుండా కోపడకుండా ఎలా చెప్పాలో పద్ధతిగా అలా చెప్తారు. చూస్తున్నాను నాకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి, మెసేజెస్ ఇంకా ఉన్నాయి, అవి కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయాలంటే ఇన్ని ఉన్నాయి. ఒకరోజు చూపిస్తాను మీకు. అవన్నీ పోస్ట్ చేస్తా కూర్చోవాలంటే ఒక 4 రోజులు సరిపోతుంది నాకు. అన్నీ ఉన్నాయి, నేను చూపిస్తాను. ఎనీవే, మీ అభిమానానికి మీ ప్రేమకి కృతజ్ఞతలమ్మా, పేరు పేరున కృతజ్ఞతలు. మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్స్ కూడా చాలా 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 థ్యాంక్ యూ. మన లైఫ్లో చెప్పినట్టుగా జరుగుతుంది, ఓకే జరిగేసింది అయిపోయింది మర్చిపోయాము అనుకోకుండా గ్రాటిట్యూడ్కు తెలుపుతున్నారు చూడండి, ఫీడ్బ్యాక్స్ ఇస్తూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ యూ, థ్యాంక్ యూ అలాట్. సరే, ఈరోజు టాపిక్లోకి వచ్చేస్తే డైలీ మీ పర్సన్ గురించి కాదు, మీ గురించి, మీరు ఎంతవరకు డెవలప్ అయ్యారు, మీరు ఎంతవరకు మారారు, ఇంకేం మారాలి, మీ లైఫ్ని ఇంకెలా చేంజ్ చేసుకోవాలి, అసలు డివైన్ని మీరు ప్రే చేస్తున్నప్పుడు అసలు మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుంది, మీరు ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా మారాలి, ఎలా ఉండాలి, ఏ ఆలోచనలు చేయాలి, ఏ స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఆలోచించకూడదు, ఏ వేలోకి వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా ఈరోజు
యాక్చువల్గా చాలామందికి కూడా మన ఇంట్యూషన్ మనకి చెప్తూనే ఉంటుంది. ఇంట్యూషన్ మీన్స్ నథింగ్ బట్ డివైన్ గైడెన్స్, ఏంజల్ గైడెన్స్. మన ఇంట్యూషన్ అది మనం వినగలగాలి. ఎప్పుడు వినగలుగుతాం? మన ఇంట్యూషన్కి పదును పెట్టినప్పుడు, మన థర్డ్ ఐ చక్ర అవేక్నింగ్ అయినప్పుడు, మనలోని ఇన్నర్ సెల్ఫ్, ఇన్నర్ ఇన్సైట్స్ అవేకెన్ అయినప్పుడు మనం మన ఇంట్యూషన్ ఏం చెప్తుంది అనేది వినగలుగుతాం. ప్రతి వాళ్ళకి ఇంట్యూషన్ చెప్తూనే ఉంటుంది, బట్ అది ఎక్కువ తక్కువ ఎందుకుంటుంది? కొంతమంది ఇంట్యూషన్ వినగలరు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నాకు కార్డ్ పట్టుకుంటే, కార్డ్ చూస్తుంటే విజువలైజేషన్ నేను చెప్తూ పోతాను. ఇంకా కార్డ్ పట్టుకున్నానంటే, కళ్ళు మూసుకున్నానంటే ఒకసారి చూస్తాను, అది చెప్తూ పోతాను. విజువల్స్ అది మా ఇంట్యూషన్, దాన్ని పదును పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? చాలా అందరికీ ఉంటుంది, బట్ అది మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుంది అనేది కొంతమంది ఇగ్నోర్ చేస్తారు. కొంతమంది వాళ్ళ బలహీనతలు, దట్ మీన్స్ అవతల వాళ్ళ మీద ప్రేమ కానీ, లేదా మనకి దాని మీద మక్కువ ఉండడము, లేకపోతే వ్యామోహం ఉండడము, దాని మీద ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండడం వల్ల మన ఇంట్యూషన్ దానికి అగెయినెస్ట్గా చెప్పినప్పుడు మనం వినం, ఇగ్నోర్ చేసేస్తాం. ఎందుకంటే మనకేం కావాలో మనకు అదే కావాలి, దాని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇంట్యూషన్ చెప్తుంది ఏయ్ అది నిప్పు ముట్టుకోవద్దు అని మన ఇంట్యూషన్ చెప్తున్నా, అది ఎర్రగా మెలమెలలాడిపోతుంది, అది నాదే కావాలి, నాకు అదే కావాలి, ఇదంతా తీసి పక్కన పెట్టి ముట్టుకోవద్దు అంటున్నారు, తీసి పక్కన పెట్టి. మన మనసు, బుద్ధి ఇట్లా 2 రకాలుగా చెప్తూ ఉంటుంది అనమాట. మనకేం కావాలో మన బుద్ధి, మనకేం కావాలో మన మనసు ఏం చెప్తుంది, మనకేం కావాలో దాని మీదకే పోతుంది అనమాట మన కాన్సన్ట్రేషను. ఒక 5% ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది, అబ్బే మనం వినం. అలా ఎవరైతే వినకుండా మన ఇంట్యూషన్ని బేఖాతరు చేస్తున్నారో మీరు వాళ్ళకి అసలు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, మీరు ఏమి ఇగ్నోర్ చేస్తున్నారు, ఏం చెయ్యాలి, మీరు ఏం పట్టించుకోవట్లేదు. ఏంజల్స్ ఎవరో మీకు పదే ఇంట్యూషన్ చెప్తున్నా కూడా మీరు వినట్లేదంట. ఏంజల్స్ త్రూ ఈరోజు నాకు ఈ టాపిక్ని ఇచ్చి, మీరు ఈరోజు ఎవరికి ఇది రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు నా ద్వారా ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఓకేనా? సరే, ఏంటి అసలు మీరు ఏమి ఇగ్నోర్ చేస్తున్నారు, మీరు ఎలా ఉండాలి? మీ పేర్లు చెప్పుకోండమ్మా, మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి. మీ స్వాతిముత్యం కాదు, మీది, మీ పేర్లు. ఓకేనా? ఎప్పుడు స్వాతిముత్యమే కాదు, మనం కూడా మారాలి కదా, మనలో కూడా మార్పులు తెచ్చుకోవాలి కదా. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కావచ్చు. మనల్ని మనం కూడా మార్చుకోవాలి, అప్పుడే లైఫ్లో ముందుకు వెళ్తాం. మీ స్వాతిముత్యాన్ని మార్చడానికి యూనివర్స్ చూసుకుంటారు. వాళ్ళకి ఏమి దెబ్బలు తగిలిచ్చి లెసన్స్ నేర్పిస్తూ ఉంటారనమాట, ఒక స్టిక్ పట్టుకొని. ఓకేనా? మీరు మంచోళ్ళు కాబట్టి, బుద్ధిమంతులు కాబట్టి నా ద్వారా మీకు గైడెన్స్ ఇప్పిస్తున్నారు ఏంజల్స్. ఓకేనా? వింటారు కదా, మీకు చెప్పడానికి నేనున్నా, మీ పర్సన్స్కి చెప్పడానికి ఎవరున్నారు? డివైనే అన్నీ. రైట్? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఇక్కడ చూస్తున్న మా వ్యూవర్స్కి అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు ఏమి ఇగ్నోర్ చేస్తున్నారు? మీరు పదే చెప్తున్నా వాళ్ళు ఇగ్నోర్ ఏం చేస్తున్నారు? హార్ట్ ఫెల్ట్ గైడెన్స్ చెప్పానా? మీ ఇంట్యూషన్ డీప్ లెవెల్లో మీకేదో గైడెన్స్ ఇస్తుంది, బట్ మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. నేను ఏదైతే ఇందాక చెప్పానో కార్డ్ అదే వస్తుంది. హార్ట్ ఫెల్ట్ గైడెన్స్. మీ హార్ట్ ఫుల్గా ఎప్పుడు మీరు మీ హార్ట్ చెప్పే గైడెన్స్ని ఎప్పుడు వింటారు? మీ ఇంట్యూషన్ ఎప్పుడు వినగలుగుతారు? అసలు మీలోని అలజడిని తగ్గించుకుంటే కదా, మీలోని ఆలోచనల్ని కామ్ డౌన్ చేసుకుంటే కదా 24/7 నాన్ స్టాప్గా ఏదో ఒకటి మిషన్ ఆడినట్టు ఆడుతూనే ఉంటుంది ఆ మైండ్. అవునా కదా? సో ఎప్పుడైతే
మిమ్మల్ని మీరు మీ మైండ్ని కామ్ డౌన్ చేసుకుంటారో, ఆలోచనలు తగ్గించేసుకుంటారో, అలా తగ్గించుకోవాలంటే ఏం చేయాలక్క? మెడిటేషన్. మెడిటేషన్ బ్రింగ్స్ మెనీ 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 ఆన్సర్స్. ఓకేనా? ధ్యానం అంటే ఏంటక్క? నథింగ్ బట్ శ్వాస మీద ధ్యాస. రైట్? ఏం ఆలోచించొద్దు, ఏమో చేయొద్దు, ఏం అవసరం లేదు. ప్రశాంతంగా కూర్చోండి, 2 అగరబత్తులు వెలిగించుకోండి. అది కూడా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో ఎవరూ లేవని ఆ టైంలో అయితే ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. వీలైతే మీ ముందు ఒక క్యాండిల్ వెలిగించుకొని కూర్చోండి, 2 అగరబత్తులు వెలిగించుకోండి. ప్రశాంతంగా ఏదైనా ఒక ఆసనం వేసుకొని కూర్చోండి, కళ్ళు మూసుకోండి, వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండి. ధ్యాన ముద్రలో కూర్చొని శ్వాసని డీప్గా కడుపు నిండా తీసుకోవడం, కడుపు పూర్తిగా ఎంటీ అయ్యే వరకు శ్వాసను వదలడం. మీ ధ్యాసంతా పీల్చే శ్వాస మీద, వదిలే శ్వాస మీదనే ఉండేటట్టు చూసుకోవడం. రానివ్వండి, ఎన్ని ఆలోచనలు వస్తాయో, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒకానొక టైంలో, రోజు చేసే కొద్దీ ఒకానొక టైంలో ఒక న్యూట్రల్ స్థితి వస్తుంది. ఇంకా మీకే ఆలోచనలు రావు. కొంచెం టైం పడుతుంది. కొంతమందికి బాబోయ్ అది సాయిబాబా గుడిలో హోమగుండం దుని మండుతూ ఉంటుంది చూడండి, ఆ లెవెల్లో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ప్రపంచంలో వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్న అన్నీ స్టోర్ చేసి పెట్టుకొని ఉంటారనమాట. ఇప్పుడు నా ద్వారా ఏమి ఏంజల్స్ చెప్పిస్తున్నారో బాగా విని ఫాలో అవ్వండి. ఇప్పటికైనా మార్చుకోవాలి, ఒక స్టెప్ తీసుకోండి. నేను అన్ని పంచపక్ష పరమాణాలు యూనివర్స్ నాకు ఇచ్చి, నేను అవన్నీ ఒక బంగారు పళ్ళెంలో పెట్టి చక్కగా కలిపి మీకు ముద్దలు చేసి నోట్లో తినిపిస్తున్నప్పుడు మీరేం చేయాలి? కనీసం ఆ నోరు పట్టి నవ్విలి మింగడం మీ వంతు. రైట్? లేదు నేను కలిపి ముద్దలు చేసి పెడతా ఉంటాను, మీరు నోరు తెరవరు, నవలరు, మింగరు అంటే అది నా ప్రాబ్లం కాదు కదా. నాకు యూనివర్స్ డివైన్ ఏదైతే పని అప్పచెప్పారో నేను పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేస్తున్నా, చెప్పింది వింటూ చేసుకుంటూ వెళ్తున్నా. విన్నవాళ్ళు ఫలితాలు పొందుతున్నారు, వినని వాళ్ళు అక్క ఎందుకు రావట్లేదు, మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మా పర్సన్ రావట్లేదు, కాల్ చేయట్లేదు, ఎందుకు రావట్లా? మీలో ప్రాబ్లం చూసుకోండి, సర్చ్ చేసుకోండి. మేబీ అందుకని ఎంతసేపు అవతల పర్సన్దే కాదు తప్పు, ఉండొచ్చు ఎంతో కొంత అవతల వాళ్ళది ఉండొచ్చు తప్పు. కానీ ఫస్ట్ మనం రెక్టిఫై చేసుకోవాలా. ఇలా ఒకరిని చూపించేటప్పుడు చూడండి, మిగతా వేళ్ళు మన వైపునే ఉంటాయి, అవునా? ఇలా చూపించేటప్పుడు, మీ పర్సన్ని వేలెత్తి చూపించేటప్పుడు అంతకుముందు మనం ఏంటి, మన ఆలోచన విధానం ఏంటి, మనం ఎక్కడ మారాలి? ఎవరైనా ఆలోచిస్తున్నారు అట్లాగా? లేదు కదా. సో ఇప్పుడైనా ఆలోచించండి. త్రూ డివైన్ నా ద్వారా మీకు తెలియపరుస్తున్నారు. ఇప్పటికైనా అవేకన్ అవ్వండి. ఓకేనా? ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, హార్ట్ ఫెల్ట్ గైడెన్స్. మీ ఇన్నర్గా డీప్ లెవెల్లో మీకు డివైన్ గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు మీ ఇంట్యూషన్ ద్వారా. బట్ మీరు ట్రస్ట్ చేయట్లేదంట, మీరు వినట్లేదంట. ఓకేనా? చక్ర అలైన్మెంట్, బ్యాలెన్స్ యువర్ ఎనర్జీ సెంటర్స్ టు ఎన్హాన్స్ ఇంట్యూటివ్ పర్సెప్షన్. రైట్. నేను ఆల్రెడీ ఇది ఎప్పుడో చెప్పున్నాను మీకు. చక్ర బ్యాలెన్స్ 7 చక్ర హీలింగ్ మన ఛానల్లోనే నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఇప్పటికీ చాలామంది దాన్ని ఫాలో అవుతూ డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఫలితాలు పొందుతున్నారు. 7 చక్ర హీలింగ్ చేయండి. ఇది ఒక కోర్స్ లాగా చేసి దానికి కూడా మనీ తీసుకుంటూ ఇలా చేస్తున్నారు. బట్ నేను ఇది కూడా మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేశాను, మన వీడియోస్లోనే ఓపెన్గా అన్నీ చెప్పాను. ఓకేనా? ఇక్కడ మనీ ఇది కాదు, ఒక్క పర్సనల్ రీడింగ్లో మాత్రమే నేను మనీ చార్జ్ చేస్తాను. మిగతా ఎక్కడ కూడా చిల్లరగా నేను చేయను. ప్రతిదాన్ని మనీతో చూడను, మీకు తెలుసా సంగతి. రైట్. అట్లనే మీకు చక్ర బ్యాలెన్సింగ్ కూడా, 7 చక్ర బ్యాలెన్సింగ్ కూడా నేను వీడియో చేసి పెట్టున్నాను, వెతుక్కోండి. ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి వెతకండి. అది ఫాలో అవుతూ ఉండండి. వీలైతే ఇంకొకసారి మళ్ళీ చేస్తాను, నేను ఇంకొక వీడియో చేసి పెడతా. ఒకసారి నా కమెంట్స్లో కూడా పెట్టండి.
ఇంకోసారి ఆ వీడియో చేసి పెట్టినాక వెతికాము దొరకలేదంటే చూడండి, ఒకసారి ప్రయత్నించాలి. మన ప్రయత్నం కంపల్సరీ ఉండాలి, సరేనా? ప్రయత్నించకుండా ఏది రాదు. సో ఇక్కడ మీ చక్రాస్ అనేవి 7 చక్రాస్ అనేవి బ్యాలెన్స్లోకి ఉండాలి, అలైన్మెంట్లో ఉన్నప్పుడు మాత్రమే మీ ఇంట్యూషన్ని మీరు వినగలుగుతారు. అట్ ద సేమ్ టైం మీ లైఫ్ పాజిటివ్ వేలో ముందుకు వెళ్తుంది. ఓకేనా? మీరు యూనివర్స్ ఏంజల్ గైడెన్స్ని వినగలుగుతారు. చాలా 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 ఎఫెక్టివ్. అండ్ ఈ చక్రా హీలింగ్ వల్ల ఎన్నో 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 బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలా పడితే అలా చేయకూడదు. అది నేను ఒకసారి మళ్ళీ కూడా వీడియో చేసి పెడతాను, ఒకరోజు డీటెయిల్డ్ వీడియో చేసి పెడతాను. ఓకేనా? దాన్ని డైలీ ఫాలో అవ్వండి. ఈ చక్రాస్ అలైన్మెంట్ వల్ల ఏమవుతుందంటే, రూట్ చక్ర అలైన్మెంట్ వల్ల, అంటే రూట్ చక్రాలో దానికి ఇన్ని రెక్కలని ఉంటాయి. ఒకసారి నేను అది చెప్పేటప్పుడు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు మీకు అది వీడియో చేసి పెడతాను. సరే, ఇప్పుడు దాని గురించి ఎందుకు. మీ 7 చక్రాస్ కూడా అలైన్మెంట్లో ఉండాలి. మూలాధార చక్ర, రూట్ చక్ర, సాక్రల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర, హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, క్రౌన్ చక్ర, ఇట్లా 7 ఉంటాయి అన్నమాట. ఎనర్జీ సెంటర్స్ అంటారు. ఓకేనా? ఇవి అలైన్మెంట్లోకి రావాలి అంటే మీరు 7 చక్ర మెడిటేషన్ ఈజ్ కంపల్సరీ. త్వరలోనే చేస్తాను మీకోసం. ఎమోషనల్ క్లారిటీ షార్పర్ యువర్ ఇంట్యూషన్. మళ్ళీ ఏంజల్స్ అది ఇంట్యూషన్ గురించే చెప్తున్నారు. ఎమోషనల్ క్లారిటీ, అసలు మీకు ఏం కావాలి, మీరు ఏమీ మీ లైఫ్లో నుంచి, మీ మైండ్లో నుంచి, మీ మనసులో నుంచి తొలగించుకోవాలి. అసలు నాకేం కావాలి అని ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మీరు ప్రశాంతం కళ్ళు మూసుకొని, అసలు నాకేం కావాలి, నేనేం కోరుకుంటున్నాను, నేను ఎంతవరకు అవతల వాళ్ళ మీద, అది మీ పర్సనే కావచ్చు, మీ స్పౌజే కావచ్చు, మీ పిల్లలే కావచ్చు, మీ పేరెంట్సే కావచ్చు, లేదా మీ ఫ్రెండ్సే కావచ్చు, వాళ్ళ మీద నేను ఎందుకు డిపెండ్ అవుతున్నాను, అసలు నేను డిపెండ్ అవుతున్నానా లేదా, ఎందుకు డిపెండ్ అవుతున్నాను, అలా డిపెండ్ అవుతున్న పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, అలా డిపెండ్ కాకుండా నేను నా మీద నేను ఫోకస్ పెట్టుకొని కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళలేనా, నన్ను నేను ఎమోషనల్గా హీల్ చేసుకోలేనా, ఆ క్లారిటీ అసలు నాకేం కావాలి అనే క్వశ్చన్ ఒకసారి వేసుకోండి. మీకే అప్పుడు ఎప్పుడైతే ఎమోషనల్గా మైండ్ క్లియర్ అయిపోతుందో మీ ఇంట్యూషన్ పవర్ కూడా పెరుగుతుంది. దానికి తోడు 7 చక్ర చేస్తూ ఉన్నట్లయితే ఎమోషనల్ క్లారిటీ వస్తుంది, బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి, ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది, డివైన్తో త్వరగా మీరు కనెక్ట్ కాగలుగుతారు. ఓకేనా? ట్రస్ట్ యువర్ పాత్. ఎస్, దిస్ ఈజ్ నో మ్యాటర్ ద అబ్స్ట్రకిల్స్, ఫాలో యువర్ ఇంట్యూషన్, ఇట్ విల్ లీడ్ ద వే. నేను నా కోసం ఎప్పుడైనా నేను కరెక్ట్ వేలోనే ఉన్నానా, లేకపోతే నేను ఎక్కడ రాంగ్ చేస్తున్నానని నన్ను నేను సెల్ఫ్ అనలైజేషన్ చేసుకోవాలంటే ఇవే యూజ్ చేస్తాను. ఓకేనా? సో ఆ టైంలో నాకు కూడా ఈ కార్డ్ వచ్చింది. జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాకే నేను చెక్ చేసుకున్నాను. సో నాకు కూడా ఇది వచ్చింది. ట్రస్ట్ యువర్ పాత్. నువ్వు వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది డివైన్ ఏర్పరిచిన మార్గము. ఎవరి డిస్ట్రాక్షన్స్కి, ఎవరి కుళ్ళు బోతు పనులకి, మాటలకి నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వద్దు. నీకు నేను ఏర్పరిచిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని నమ్మి నువ్వు ఆ మార్గంలో ముందుకు వెళ్ళిపో. చూడండి, పాత్ ఎంత క్లియర్గా డివైన్ ఏర్పరుస్తూ ఉంటారు. ఈ పాత్ వెళ్తూ 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 ఎన్నో అబ్స్టాకిల్స్, చూడండి ఎన్నో అబ్స్టాకిల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ డివైన్ పిలుస్తున్నప్పుడు డివైన్ని నమ్మి నమ్మకం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడ దాకా వెళ్తామో మనకే తెలీదు. డివైన్ చేయి పట్టుకొని, నేను చాలాసార్లు చెప్తాను మీకు, నేను ఎవరి విషయాల్లో పట్టించుకోను, ఎవరు ఏమైనా పట్టించుకోను, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక గుడ్ యాటిట్యూడ్ పీపుల్ ఎలా ఉంటారు అనంటే ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరిని నీచమైన మాటలు మాట్లాడరు, తప్పుడు మాటలు మాట్లాడరు, అసలు రావు, వాళ్ళ నోటికి రావు. మాట్లాడగలరు, అన్నీ వచ్చు, మాట్లాడగలరు, కానీ మాట్లాడరు. దట్ ఈజ్ వాళ్ళ వ్యక్తిత్వం. అది డివైన్ సోల్.
నోటితో ఒక మాట, చేసేది ఇంకొక మాట, ఇవన్నీ కాదు. అర్థమైందా? ఎవ్వరు నేను మాదిరిగా ఉండాలి కదా మీకు. సో ఎన్నో చూసుంటారు మీరు. నా వెనక ఎంతమంది మాట్లాడుకుంటారు, ఎంతమంది నా గురించి ఇంకొద్దులేండి, మీకు తెలుసు అవన్నీ. బట్ ఐ డోంట్ కేర్, దాట్స్ ఇట్. అది పాజిటివా నెగిటివా అసలు నేను పట్టించుకోను. పొగడతలకి లొంగను, విమర్శలకి కుంగను, రెండూ లేదు. ఓకేనా? నేను చేస్తుంది కరెక్ట్ అయినప్పుడు నేను ఎవ్వరికి భయపడా. డివైన్ ఏర్పరిచిన మార్గంలో ఆయన చేయి పట్టుకొని ముందుకు వెళ్ళిపోతూనే ఉంటా. మీకు ఇప్పుడు డివైన్ ఏంజల్స్ అదే చెప్తున్నారు, ట్రస్ట్ యువర్ పాత్. మీరు వెళ్ళే మార్గం ఏదైతే ఉందో దాన్ని నమ్మండి. అబ్స్టాకిల్స్ ఆర్ నో మ్యాటర్, లెక్కే లేదు. అబ్స్టాకిల్స్ ఎన్నైనా రానివ్వండి, మీరు లెక్క చేయొద్దు. ఫాలో యువర్ ఇంట్యూషన్, ఇట్ విల్ లీడ్ ద వే. నీ ఇంట్యూషన్ నువ్వు ఫాలో అవ్వు, అదే నీకు దారి చూపిస్తుంది. రైట్? నేను ఇదే చేస్తాను, మీకు ఇదే చెప్తున్నాను. ఏంజల్స్ కూడా మీకు ఇప్పుడు ఇదే చెప్తున్నారు, ఫాలో అవ్వండి. మీ వే ఏదైతే ఉందో, మీ పాత్ ఏదైతే ఉందో, మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో ఇది కరెక్ట్. మీ మనసు ఏం చెప్తుంది, మీ మనసుకి ఏం కావాలి, మీ మనసు ఏం చెప్తుంది అది వినండి. దానిలో అక్కడికి చేరుకోవడానికి ఎన్నో అబ్స్టాకిల్స్ మీ కళ్ళ ముందు కనబడుతున్నా సరే, డోంట్ కేర్, నో మ్యాటర్, డోంట్ కేర్, అంతే. మైండ్ అండ్ హార్ట్ హార్మోనీ. When mind and heart align, your intuition becomes crystal clear. Yes, correct. మీ మైండ్, బాడీ అండ్ సోల్ ఈ 3 అలైన్మెంట్లో ఉన్నప్పుడు, మీ ఇన్నర్గా మీ 7 చక్రాస్ అలైన్మెంట్లో ఉన్నప్పుడు మీ ఇంట్యూషన్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో మీ మైండ్ ఒక్కొక్కసారి కొంతమందికి మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది, మనసు ఒకటి చెప్తూ ఉంటుంది, లేదు బాడీ సిగ్గుపడతా ఉంటుంది. ఎట్లా? మైండ్ ఏం చెప్తుంది, మనసుకేమో ఇది కావాలి, ఇప్పుడు ఇక్కడ ఇదే ఉంది, ఇది మనసుకేమో ఇది కావాలి, దీన్ని రీచ్ అవ్వాలి. మైండ్ చెప్తుంది, వద్దు, నువ్వు అంత ఇది చేయలేవు, నీ వల్ల కాదు, వద్దబ్బా, ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలా, అది నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, మైండ్ చెప్తూ ఉంటుంది. లేదు, ఏం కాదు పర్లేదు, ఇంట్యూషన్ చెప్తుంది, ఏం కాదు పర్లేదు, నేను నమ్ముకో, డివైన్ నమ్ము, వెళ్ళు, ముందుకెళ్ళు, నీ గోల్ నువ్వు అచీవ్ అవ్వాలి, వెళ్ళు అని ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది. బాడీ భయం, బాడీ అమ్మో నేను బాగుండనేమో, నలుగురిలో వెళ్తే నన్ను ఏమో తక్కువ చూస్తారేమో, నేను మింగిల్ కాలేనేమో, నా మైండ్ ఇట్లా కదా, నేను నల్లగా ఉన్నాను కదా, లేకపోతే నేను హైట్ లేను కదా, నన్ను సెలెక్ట్ చేసుకోరేమో. బాడీ ఇక్కడ ఏది ఒకదాంతో ఒకటి అలైన్మెంట్లో లేదు. రైట్? మీకు అర్థం కావడానికి చెప్తున్నా. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు 7 చక్ర మెడిటేషన్ చేస్తూ ఉంటారో కంటిన్యూగా నాన్ స్టాప్గా, ఈవెన్ లేడీస్ ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా మంత్లీ, అలాంటి టైంలో కూడా 7 చక్ర మెడిటేషన్ చేసుకోవచ్చమ్మా. మళ్ళీ మీకు ఎటువంటి డౌట్స్ వద్దు, చేసుకోవచ్చు. ఓకేనా? కంటిన్యూగా చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది, మైండ్ పీస్ఫుల్గా మారుతుంది, బాడీ, మైండ్, సోల్ ఒక అలైన్మెంట్లోకి వస్తాయి, క్రిస్టల్ క్లియర్ ఇంట్యూషన్ శక్తి పెరుగుతుంది. మీకు ఇది కూడా చెప్పేశాను నేను, చాలా సీక్రెట్స్ చెప్తున్నాను ఇప్పుడు నేను. అవి దాచుకోకూడదు, ప్రతిదీ డబ్బుతో అమ్ముకోకూడదు, మారాల. మీరు మారి మీ బ్లెస్సింగ్స్ వస్తాయి చూడండి. నాకు చాలాది యూనివర్స్ బ్లెస్సింగ్స్, ఏంజల్ బ్లెస్సింగ్స్ ఎలాగూ నాకు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. మీరు మనస్ఫూర్తిగా సంతోషంగా నా బ్లెస్ చేస్తారు చూడండి, చాలు నాకు అది. ప్రతిదాన్ని డబ్బుతోనే కొనలేం. మీ ప్రేమని, మీ అభిమానాన్ని కూడా ఏ డబ్బుతో కొనగలం చెప్పండి? అది. సో అర్థమైంది కదా? ఎస్, డివైన్ విజ్డమ్. ఎప్పుడైతే మీకు క్రిస్టల్ క్లియర్ ఇంట్యూషన్ శక్తి పెరుగుతుందో, డివైన్ విజ్డమ్ అనేది మీ క్రౌన్ చక్రా నుంచి ఇన్నర్గా ఫ్లో అవుతుందంట. ట్రస్ట్ అండ్ యాక్ట్ ఆన్ ఇట్.
ఎప్పుడైతే డివైన్ ఎనర్జీ మీలో ఫ్లో అవుతుందో, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. డివైన్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంది. ఇక్కడ మీరు మీ క్రౌన్ చక్ర క్లోజు, మీ హార్ట్ చక్ర క్లోజు, థ్రోట్ చక్ర అన్నీ బ్లాకేజ్. మీ పర్సన్ లాగే మీకు బ్లాకేజెస్ ఉన్నాయి అనుకోండి, చెప్తున్నా. ఇక్కడ యూనివర్సు అందరికీ సమానమే. యూనివర్స్ దగ్గర మనకి ఎంత కావాలో అంత పొందొచ్చు. అది ఒక పెద్ద భాండాగారం. యూనివర్స్ ఎనర్జీస్ మనకి ఫ్లో అవుతున్నా మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకని? క్లోజ్. ఇక్కడ క్రౌన్ చక్ర క్లోజు, అన్ని చక్రాస్ క్లోజు. ఎలా వెళ్తుంది? వెళ్ళదు కదా. సో 7 చక్ర మెడిటేషన్ వల్ల, లేదు నార్మల్ మెడిటేషన్ ధ్యానం వల్ల రాను మీ చక్రాస్ అన్నీ అలైన్మెంట్లోకి వస్తాయి, ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు డివైన్ విజ్డమ్, డివైన్ ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉంటాయి మనలోకి. నిదానంగా ఫ్లో అవుతూ ఉంటాయి. ఫ్లో అయ్యి ఇంట్యూషన్ శక్తి అమితంగా పెరుగుతూ ఉంటుంది. దీనికి సాధనే సరైన పర్ఫెక్ట్ మార్గం. అంతకు మించి నేను డబ్బులు ఇచ్చేస్తాను, నాకు డివైన్, నాకు విజ్డమ్ ఇచ్చేసేయి, నాకు ఇంట్యూషన్ పెంచేసేయి అంటే రాదు. సాధన ఈజ్ మస్ట్ అండ్ షుడ్. అక్క ఎలా చెప్తావు అక్క, ఎంత కరెక్ట్గా చూసినట్టే చెప్తావు అక్క. ఎట్లా వస్తుంది నాకు? ఎట్లా వస్తుంది? డివైన్ ఎనర్జీస్ ఫ్లో అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా, అది నేను రీడింగ్ చేసేటప్పుడు నాకు తెలీదు. రీడింగ్ చేసే ఇట్లా కార్డ్ పట్టుకొని ఒక కాసేపు చూసి నేను రీడింగ్ చేస్తూ కళ్ళు మూసుకుంటా. నాకు ఏదైతే ఇంట్యూషన్ చెప్తూ ఉంటుందో నేను చెప్పుకుంటూ పోతా. యూనివర్స్ నా ద్వారా ఏం చెప్పించాలనుకుంటున్నారో అవి చెప్పుకుంటూ పోతా. అది ఎవరికి అది రీచ్ అవ్వాలో, ఏ పాయింట్ రీచ్ అవ్వాలో వాళ్ళకి వెళ్ళాలి. రైట్? అది ఇంట్యూషన్కున్న ఎనర్జీస్. అందుకే మీకు అప్పుడప్పుడు నేను షార్ట్ వీడియోస్లో కూడా ఇంట్యూషన్ చెక్ చేస్తూ ఉంటా. Sensory awareness. Heighten your sensory awareness. It supports your intuition flow. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అగైన్ అదే. మీ అవేర్నెస్ని పెంచుకోండి, అవేకన్ అవ్వండి. ఓకేనా? ధ్యానం. ఈరోజు అంతా కూడా ఎవరికి ఈ ఎనర్జీస్ వస్తున్నాయో, మేబీ ఇది అందరికీ అనుకోవచ్చు, అందరికీ, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అవేర్నెస్ని పెంచుకోండి. అంటే మన చుట్టూ చాలా సూక్ష్మమైన ఎనర్జీస్ కూడా ఉంటాయి. దాన్ని మనం సెన్స్ కాగలగాలి. ఎలా అవుతుంది అది? ఇప్పుడు నేను ఒక 10 మంది ఉన్న గ్రూప్లోకి వెళ్ళాను అనుకోండి, కొందరితో ఎక్కువసేపు నేను మింగిల్ అవ్వలేను. నాకు ఇక్కడ వద్దు, ఇక్కడ నాకు ఉండబుద్ధి కావట్లేదు, నేను ఎంత అక్కడ కరెక్ట్ కాదు, తప్పదు అనుకుంటున్నా, నా మనసు నన్ను ఎనర్జీస్ వైబ్రేషన్స్ నెడుతూ ఉంటాయి అన్నమాట. వద్దు ఇక్కడ అంటే అక్కడ ఎవరిదో బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, బ్లాకేజెస్ ఉన్నాయి. సో అది నా పాజిటివ్ ఎనర్జీస్కి సెట్ అవ్వట్లా. యు గాట్ మై పాయింట్? అది సూక్ష్మమైన అవేర్నెస్. ఇప్పుడు ఎవరైనా, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 1 వీక్ బిఫోర్ జరిగింది. మా హస్బెండ్ వాళ్ళ కలీగ్స్ ఎవరో ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు, ఒక 2 మెంబర్స్. వాళ్ళకి కాఫీ అవి ఇచ్చాను, అయిపోయింది, వెళ్ళిపోయారు. జస్ట్ ఒక 5 మినిట్స్ వాళ్ళతో పరిచయం చేస్తే మాట్లాడాను, బట్ అంతే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో ఒక పర్సన్ గురించి మా హస్బెండ్కి నేను చెప్పాను, ఇలా చాలా నెగిటివ్ వైబ్స్, చాలా నాకు వల్ల కాలేదు. అది ఎట్లా ఉంటుందంటే ఒక ఇచ్చింగ్, బాడీ అది మంటలాగా,
నా ఫీలింగ్ అట్లా ఉంటుంది. ఇరిటేషను, ఒక వాళ్ళు చూస్తేనే చిరాకు, వాళ్ళ ఎనర్జీస్ ఇదైతేనే ఒకలాంటి చిరాకు, ఒక 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 యావగింపులాగా ఉంటుంది కదా. వాళ్ళెవరో నాకు తెలియదు యాక్చువల్గా. ఫస్ట్ టైం వాళ్ళెవరో నాకు తెలియదు. ఎందుకు ఆ ఫీలింగ్? సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే సర్వ్ చేశాను, అంతా అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పాను, వాళ్ళల్లో పలానా పర్సను నాకు చాలా అంటే చాలా ఇరిటేషన్, చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది, హీ ఈజ్ నాట్ ఏ గుడ్ పర్సన్ అని కూడా నేను చెప్పేశాను. మా హస్బెండ్ లేదు లేదు అలా కాదు అది ఇది ఏదో వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. సో వెయిట్ అండ్ సీ అని వదిలేశాను. కరెక్ట్గా 1 వీక్ ఆఫ్టర్ నిన్న తను చెప్తున్నారు, వాణి ఆ రోజు నువ్వు ఏదైతే చెప్పావో ఆ పర్సన్ ఇలా 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 చాలా చెప్పారులేండి, ఇలా 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 వేరే వాళ్ళు ఇట్లా పట్టుకొని కొట్టారు, అది కూడా దాచిపెట్టి ఇంకా చాలా చెప్పారు. వాళ్ళకున్న సకల కళ పోషణ అంతా తెలిసిందనమాట బయటికి. సో మా హస్బెండ్కి ఆల్రెడీ తెలుసు, నేను చెప్తూ ఉంటాను కదా, ఏది చెప్పినా పాపం తూచా తప్పకుండా పాటిస్తారనమాట. అంటే అంత నమ్మకం నా మీద. ఎవరైనా మీరెవరో తెలియని మీకే నేను ఇంత చెప్తున్నప్పుడు, ఇంత మీ మేలు కోరుకుంటున్నప్పుడు, ఇంకా నా అనుకున్నప్పుడు ఇంకెంత చెప్తాను నేను. సో అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది వద్దు అని అంటే అది చేయరు, ఇంకా అంతే ఆపేస్తారు. అట్లా ఇంట్యూషన్ అనేది ఇది దేని గురించి చెప్తున్నానంటే ఇంట్యూషన్ కంటే కూడా ఇంకా డీప్ లెవెల్లో సాధన చేస్తూ పోతే ఇంకా చాలా ఉంది. బట్ ఇది సెన్సెస్, ఇక్కడ వచ్చిన దీనికి అవేర్నెస్ ఏంటి, సెన్సరీ అవేర్నెస్ ఏంటంటే చాలా మైనర్ సున్నితమైనవి కూడా మనం పసిగట్టగలుగుతాం. అలాంటివి తెలుసుకోండి మీరు. సాక్రెడ్ స్పేస్, క్రియేట్ ఏ సాక్రెడ్ స్పేస్ టు అలో యువర్ ఇంట్యూషన్ టు ఫ్లో ఫ్రీలీ. మీకంటూ ఒక స్పేస్ని అలాట్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ ఆల్టర్ ఉంది, ఇది నాకు చాలా పాజిటివ్ ఆల్టర్. భగవంతుడిని ఎట్లా అయితే నేను కొలుస్తానో ఇక్కడ నేను ఎన్నోసార్లు చెప్తాను మీకు, మన వీడియో స్టార్టింగ్ నుంచి చూసుకోండి, ఎన్నోసార్లు చెప్తా. ఇక్కడ నేను కూర్చున్నాను అని అంటే మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను. ఇక్కడ మన ఇద్దరికి మధ్య ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఏంజల్స్, డివైన్స్ మధ్య మన మధ్యలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళే నాకు చెప్పిస్తున్నారు నా చేత. నేను మీకు చెప్తున్నా, నేను జస్ట్ మధ్యలో మెసెంజర్ని మాత్రమే. ఎన్నోసార్లు చెప్పుంటాను కదా. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అలా ఒక సాక్రెడ్ స్పేస్ అంటూ మీకు ఉండాలి. మీకు మెడిటేషన్ చేసుకోవడానికి అదొక పాజిటివ్ స్పేస్, మీకు మాత్రమే ఉండే స్పేస్ అనమాట. అక్కడ ఎవరిని అలౌ చేయొద్దు. అది మీరు డైలీ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక పాజిటివ్ వైబ్స్ అక్కడ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ ఎనర్జీస్ ఈ చుట్టుపక్కల ఇది మొత్తం కూడా పాజిటివ్ వైబ్సే ఉంటాయి. ఇక్కడ మనం ఎనర్జీస్ చెక్ చేసుకున్నా కూడా ఇప్పటికిప్పుడు ఎనర్జీస్ చెక్ చేసినా కూడా 100% పాజిటివ్ ఎనర్జీయే ఉంటుంది. మనం మాట్లాడే మాట, మంత్రోచ్చారణ, బీజ మంత్రాలు, గ్రాటిట్యూడ్ చెప్పడం, దైవశక్తి ఎప్పుడు ఉంటూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి నేను ఇంకా రూమ్లో పడుకొని ఉన్నా కూడా, నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు జస్ట్ నాకు గజ్జల సౌండ్ వినపడుతూ ఉన్నట్టుండి మెలకు లేసేసి వచ్చి డోర్ తీస్తాను, చూస్తాను ఎవరు వచ్చారో అని. అంత క్లియర్గా నాకు గజ్జల సౌండ్ వినపడుతుంది, అమ్మవారు తిరుగుతున్నట్టే అలా ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, అది మీకు చెప్తున్నాను, రైట్? ఎప్పుడు మనలోకి డివైన్ ఎనర్జీస్ ఫ్లో అవ్వాలంటే మనం పాజిటివ్గా ఉండాలి. మనలో నెగిటివిటీ అంతా క్లియర్ చేసేసేయాలి, చెత్త చెదారం అంతా తీసేయాలి. ఒక లాంతర్ ఉందమ్మా, మీకు తెలుసు కదా లాంతర్ అంతే. లాంతర్ ఉంది కదా, దానికి ఒక గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ మొత్తము మసిబట్టిపోయింది. మీరు లోపల ఎంత పెద్ద ఒత్తి వేసి దీపం వెలిగించినా ఆ వెలుగు బయటికి వస్తుందా? లాంతర్ అంతా మసిబట్టిపోయింది. లోపలేమో పెద్ద ఇంత నిండా ఆయిల్ పోసేసి ఇంత పెద్ద ఒత్తి వేసి దీపం వెలిగించున్నారు. ఉపయోగం ఏంటి?
ఏం చేయాలి ఫస్ట్? లాంతర్ని, ఆ గ్లాస్ని క్రిస్టల్ క్లియర్గా క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసి ఇంత చిన్న దీపం వెలిగించినా కూడా ఎంతో బ్రైట్గా, ఆ చుట్టుపక్కల కూడా ఎంతో బ్రైట్గా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, మీకు తెలుసు. అట్లనే మన బాడీ, మన మనసు కూడా, మన సోల్ కూడా. అర్థమైందా? అవేకన్ అవ్వండి. మీ మీ ఇంట్యూషన్ని మీరు వినగలగాలి. దాన్ని ఫాలో అవ్వమని చెప్తున్నారు ఏంజల్స్. రైట్ మా. థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మా అందరూ. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. శివోహం.